అర్థమవుతుందా? లాక్డౌన్ పడలింపులు వచ్చిన దాకా లెక్కర్ ఎక్కడైనా దొరికిందా? దాని కరోనాలో నేను చెప్పేది ఏంటి మాస్టారు, మీరు తాగే మద్యం గురించి నేను చెప్పట్లా. ఆ రోజు దొరికింది సరే, కమింగ్ టు ద పాయింట్. ఇదంతా ఇందుకు గానే జోగి రమేష్ గారి విషయంలో ప్రసాద్ గారు ఏం చెప్పారు, మొన్న ఏదైతే కాశీబుగ్గలో జరిగిన ఇన్సిడెంట్ ని డైవర్ట్ చేయటానికి, లేకుంటే ఈ మోందా తుఫాను డైవర్ట్ చేయడానికి ఈయన తీసుకొచ్చి అరెస్ట్ చేశారు అన్నారు. సార్ ఈయన్ని ఏ విధంగా మీరు అనలిస్ట్ అని అందరూ ఇట్లా చెప్తుంటారు, నాకు అర్థం కావట్లేదు. కానీ వాట్ టైప్ ఆఫ్ అనలిస్ట్ ఈజ్? వినండి నేను మీరు మాట్లాడేటప్పుడు ఒక్క మాట మాట్లాడాలి, పేషెన్స్ ఉంటే కూర్చో. రెండో రౌండ్ లో అడ్వైన్ చేస్తా మాట్లాడితే కౌంటర్, మూడో రౌండ్ అంటే నువ్వు రాత్రేసి రౌండ్ లో గురించి చెప్పాకు. ఒకటో రౌండ్ రెండో రౌండ్ ఎక్కువ మాడగజే పర్సనల్ గా మాట్లాడాలి, నీకన్నా ఎక్కువ పర్సనల్ మాట్లాడగలను. సబ్జెక్ట్ మాట్లాడు. లాక్డౌన్ లో మందు దొరకలేదు, డిబేట్ వచ్చి మందు దొరికింది ఏం మాట్లాడుతున్నాడు వచ్చే? లాక్డౌన్ లో మందు దొరకలేదు, బేసిక్ అవగాహన వాళ్ళకి డిబేట్కి వస్తే ఏం చెప్పాలా? నువ్వు ఎక్కడ దుబాయ్ లో ఉన్నావు? నువ్వు దుబాయ్ లో ఉన్నావా? ఏం కావాలి? ఏ ప్రాంతం? మా ఊరు నర్సీపట్నం, నా ఊరు నేను చదువుకుంది విజయనగరం. ఏడోట నీకెందుకు? అధికారం ఇచ్చింది ఎక్కడ చెప్పడానికి? రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు నేను ఎక్కడ నివసించే హక్కు నువ్వు నాకు చెప్పడానికి? రాజ్యాంగం తెలుసుకో ఫస్ట్. రాజ్యాంగం ఎక్కడైనా నివసించే హక్కు ఇచ్చింది. ఆ ప్రాథమిక అవగాహన కూడా లేకుండా నేను ఎక్కడ ఉన్నాను, నువ్వు ఎక్కడ ఉన్నావు? ఏందా మాటలు? అయిపోయిందా? ఏంటి అయిపోయింది? సబ్జెక్ట్ మాట్లాడయ్యా, సబ్జెక్ట్ మాట్లాడు. సబ్జెక్ట్ మాట్లాడు. వినే ఓపిక ఉండాలి కదా, వయసులో కథలు ఓపిక ఉండదు నాకు. సబ్జెక్ట్ అయితే మాడితే వింటాను. సోది ప్రసాద్ గారు ఆయన చెప్పే మాటల్లో మీకు అభ్యంతరం ఏమైనా ఉంటే నెక్స్ట్ టైం మీరు ఖండిద్దరు కానీ లేదు సార్. ఆయన మాట్లాడిన కంప్లీట్ చేయనివ్వండి, ఇద్దరు మాట్లాడుతున్నారు. పర్సనల్ గా మాట్లాడకండి. అజయ్ గారు సబ్జెక్ట్ లోకి వచ్చాను. అజయ్ గారు ప్లీజ్, అజయ్ గారు సబ్జెక్ట్ లోకి వచ్చాను ప్లీజ్. నాకు పర్సనల్ గా నేను ఇప్పుడు ఆయన మాట్లాడేటప్పుడు కనీసం ఒక్క మాట నేను నోరెత్తాలి, సో నన్ను కెలకొద్దు. నేను మాట్లాడిందంతా రాసుకోమనండి. లెట్ హిమ్ రోడ్, పెన్ తీసుకోండి, పేపర్ తీసుకోండి, రాసుకోండి. నేనేమన్నా జోగి రమేష్ గారి విషయానికి కాశీబుగ్గ విషయానికి ఏమైనా సంబంధం ఉందా? సెన్స్ ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. సంబలపల్లిలో టికెట్ ఇచ్చింది మీరు, ఆడేమో పెద్దిరెడ్డి తాలూకా. మాకెందుకు ఈ సోదంతా? ప్రసాద్ గారు మీరు ఎలిగేషన్ చేశారు. ప్రసాద్ గారు మీరు ఎలిగేషన్ చేశారు కదా, ఇదే డైవర్షన్ పాలిటిక్స్ అని. ఆయన ఏదో చెప్తున్నారు, చెప్పనివ్వండి సార్, చెప్పనివ్వండి ఆయన్ని. ఆయన మీరు ఎలిగేషన్ చేశారు, వ్యక్తిగతంగా మాట్లాడతలేదు కదా ఆయన. ఎస్ అజయ్ గారు కంటిన్యూ చేయండి. అజయ్ గారు ఆయన 100 సార్లు ఇంటర్ఫీర్ అయినా మళ్ళీ చెప్తున్నా. జోగి రమేష్ గారు కల్తీ మద్యం అరెస్టుకి కాశీబుగ్గకి ఎటువంటి సంబంధం లేదు. కాశీబుగ్గ గురించి కావాలంటే ఆయన ప్రసాద్ గారిని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిరోజు మాట్లాడుకోమనండి, లేకపోతే రోజు అక్కడికి వెళ్ళి టెంటేసి కూర్చోమనండి ఆ దేవాలయం దగ్గర. మాకేం అభ్యంతరం లేదు. కానీ జోగి రమేష్ అరెస్ట్కి దానికి ఎటువంటి సంబంధం లేదు. కాశీబుగ్గ విషయంలో గౌరవ లోకేష్ గారు వెళ్ళారు, గౌరవ హోంమంత్రి గారు వెళ్ళారు, గౌరవ మంత్రి గారు వెళ్ళారు, గౌరవ ఎమ్మెల్యే గారు వెళ్ళారు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ, ఆ క్షతగాతులందరినీ కలిశారు. ఈరోజు ఏదైతే వాళ్ళకి మనం ఒక డబ్బులు ప్రకటించామో ఆ సహాయం గురించి కూడా ఈయన ఒక మాట చెప్పాడు. అక్కడ అనిత గారు ఉన్నప్పుడు చెప్పలేదు, ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు చెప్పలేదు, కొండపల్లి శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు చెప్పలేదు, అచ్చెన్నాయుడు గారు ఉన్నప్పుడు చెప్పలేదు, లోకేష్ గారు వచ్చేదాకా వీళ్ళు చెప్పలేదు. అంటే ఎప్పుడు ప్రకటించాలో కూడా వీళ్ళే డిసైడ్ చేస్తారు. అంటే ఎవరిని ఎప్పుడు ప్రకటించాలా, ఏది ఎప్పుడు ఇవ్వాలో కూడా వీళ్ళే డిసైడ్ చేసి చెప్తారు. చెప్పండి సార్, ఆయన కంక్లూడ్ చేయనివ్వండి సార్, ఆయన కంక్లూడ్ చేయనివ్వండి. మీరు అడిగేది కానీ ప్రసాద్ గారు ఆయన కంక్లూడ్ చేయనివ్వండి. నెక్స్ట్ మీకు ఇస్తాను కదా, మీరు కంక్లూడ్ చేద్దరు కానీ. సార్ కంక్లూడ్ చేయండి. అజయ్ గారు మీరేం చెప్పారు డైరెక్ట్ చెప్పండి. లక్ష్మణ్ గారు నేను చెప్తున్నాను, ఆయనకు షుగర్ ఉంటే టాబ్లెట్ వేసుకోమనండి, అంతేగాని వ్యక్తిగతంగా ఎందుకు లేదు సార్. అజయ్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. వ్యక్తిగతం నాకెందుకు మరి? నేనేమన్నాను? ఇప్పుడు జోగి రమేష్ తప్పు చేయలేదు అంటున్నాడు కదా,
జోగి రమేష్ తప్పు చేయలేదు, జోగి రమేష్ అమాయకుడు, పాప ఈయన అంత ప్రేమ చూపిస్తున్నాడు కదా. జోగి రమేష్ హారతి కప్పును ప్రమిద మీద వెలిగించున్నాడు, ఈయన అరిచేతి మీద ఇంట్లోనే ఉన్నాడు కదా. వాళ్ళ ఇంట్లో అడిగితే